నమస్తే. ప్రపంచంలో చాలామందికి ఇప్పట్లో బాగా నిద్రపోవడం ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది. కొంతమంది సంవత్సరాలుగా ఈ నిద్ర లేమిని అనుభవిస్తూ ఉన్నారు. ఎంత ప్రయత్నించినా ఒక సౌండ్ స్లీప్ అనేది వారికి రాదు. మరుసటి రోజు చాలా నీరసంగా, జీవితం పైన ఉత్సాహం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇంకొంతమందికి నిద్ర వస్తుంది కానీ విపరీతమైన కలతతో నిండినటువంటి నిద్ర, అంటే అన్ని పీడకలలు, రకరకాల కళలు వచ్చి నిద్రలో సంతృప్తి లేకుండా ఉంటుంది. మరి ఇటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం మీరు తెలుసుకుని జస్ట్ ఒక 5 నిమిషాలు సాధన చేస్తే 5 నిమిషాల తర్వాత గాఢాతి గాఢమైనటువంటి నిద్రను, కలలు లేనటువంటి నిద్రను మీరు అనుభూతి చెందుతారు. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది. మరి ఈ యొక్క పరిష్కారాన్ని తెలుసుకునే ముందుగా అసలు నిద్రపోవడం అంటే ఏంటి, ఎందుకు నాకు నిద్ర సరిగా రావట్లేదు, కళలు ఎందుకు వస్తున్నాయి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. చూడండి, నిద్ర అంటే అది కేవలం మనం అనుకుంటున్నట్టు ఒక విశ్రాంతి కాదు, ఒక రెస్ట్ ఆఫ్ టైం కాదు. నిద్ర అనేది లయం. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం సృష్టించుకున్నటువంటి మన ప్రపంచము చీకట్లోకి లయం అయిపోవడం. అంటే ఉదయం నుంచి రాత్రి దాకా మనం అనేక రకాల భావోద్వేగాలతో, అనుభవాలతో, దృశ్యాలతో, శబ్దాలతో ఇలా జీవితాన్ని అనుభూతి చెంది ఉంటాం. అనేక జ్ఞాపకాలు మన మైండ్లో స్థిరమైపోయి ఉంటాయి. మరి ఉదయం నుంచి రాత్రి దాకా జరిగినటువంటి సృష్టిని మనం శూన్యంలోకి సంపూర్తిగా లయం చేయడాన్ని నిద్ర అంటారు. కానీ ఇక్కడ చాలామందికి నిద్రలేమి రావడానికి కారణం ఏంటంటే వారు కేవలం కళ్ళు మూసుకుంటున్నారు కానీ, ఒక శరీరానికి విశ్రాంతినిస్తున్నారు కానీ అసలైనటువంటి లయం అనేది ఇక్కడ జరగట్లేదు. ఉదాహరణకు మీకు చాలా సులభంగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ మొబైల్ ఫోను లేదా ల్యాప్టాప్ ఉంది, ఒక 20-30 ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్స్, అప్లికేషన్స్ ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు. అంటే దాదాపు చాలా ఫైల్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓపెన్ చేసి పెట్టున్నారు. ఇప్పుడు మీరు ఆ ఫైల్స్ అన్నిటినీ లేదా అప్లికేషన్స్ అన్నిటినీ క్లోజ్ చేసేయకుండా ల్యాప్టాప్ని లేదా మొబైల్ని స్లీప్ మోడ్లో పెట్టినంత మాత్రాన బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అంతా, అప్లికేషన్లు అన్నీ రన్ అవుతూనే ఉంటాయి, ఫైల్స్ అన్నీ ఓపెన్లోనే ఉంటాయి, వాటి ప్రాసెస్ వెనకాల జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, స్లీప్ మోడ్లో పెట్టినా కూడా మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది, ల్యాప్టాప్ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. సేమ్ మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి దాకా మనము ఆఫీస్లో ఫైల్స్, స్నేహితులతో ఫైల్స్, ఇంట్లో వాళ్ళతో ఫైల్స్, తర్వాత కోపానికి సంబంధించినవి, సంతోషానికి సంబంధించినవి, ఆశ్చర్యానికి, అవమానానికి, పని ఒత్తిడికి సంబంధించినవి అనేక రకాల అప్లికేషన్స్ని, ఫైల్స్ని ఓపెన్ చేసి పెట్టేస్తున్నాం. మరి రాత్రి పడుకోవడానికి సిద్ధమై కళ్ళు మూసుకుంటున్నాం కానీ ఓపెన్ అయినటువంటి ఆ ఫైల్స్ని క్లోజ్ చేయకుండా మర్చిపోయాం. అవే ఫైల్స్ మళ్ళీ విచిత్రమైనటువంటి కళల రూపంలో, మనసు సృష్టించుకునే ఒక మాయా ప్రపంచం రూపంలో మళ్ళీ మనకు కళలు వస్తూ, అవే ఆలోచనలు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ నిద్ర కరువు అయిపోతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నిజానికి నిద్రపోవడం అంటే మన సృష్టించుకున్న ప్రపంచాన్ని లయం చేసేసుకోవడం. ఇప్పుడు మనం ఉదయం నుంచి రాత్రి దాకా ఓపెన్ చేసినటువంటి ప్రతి ఫైల్ను క్లోజ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి లయం జరుగుతుందో రేపొద్దున మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి సృష్టి జరుగుతుంది. అంటే రోజును ఎప్పుడైతే మనం సంపూర్తిగా నిజంగా మనము పూర్తి చేస్తామో రేపు నిజంగా అద్భుతమైన శక్తితో, కొత్తదనంతో జీవితం ప్రారంభమవుతుంది. మరి యొక్క ఫైల్స్ను క్లోజ్ చేయడం అనే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా క్లోజ్ చేయాలి? కంప్యూటర్కి అయితే బటన్ ఉంటుంది, మరి మనకు ఆ బటన్ ఏంటి, ఆ స్విచ్ ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
ఈ స్విచ్‌ని అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రాసెస్‌ని అర్థం చేసుకోవాలంటే, మొట్టమొదటగా అసలు మనకు నిద్ర అనేది ఏంటో అర్థం చేసుకోవాలి. చూడండి, నిద్రపోవడం అంటే మొట్టమొదట మనం ఉదయం నుంచి మన శరీరాన్ని వాడుకుంటాం. మన మనస్సును ఓపెన్ చేసి అన్ని రకాల ఎమోషన్స్‌ను వాడుకుంటాం. అదేవిధంగా మన ప్రాణశక్తిని కూడా మనం ఎక్కువ తక్కువలతో వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన శరీరంలో మన యొక్క టోటల్ బాడీలో ఫిజికల్ బాడీ, ప్రాణిక్ బాడీ, అదేవిధంగా మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ అన్నీ కూడా అందులో ఉన్నాయి. నిద్ర అంటే ఏంటంటే ఒక్కొక్క బాడీని, ఒక్కొక్క శరీరాన్ని పూర్తిగా లయం చేయడం, రెస్ట్లోకి తీసుకెళ్ళడం. మనం కేవలం ఫైల్స్ అన్నిటినీ క్లోజ్ చేయకుండా, ఈ జ్ఞాపకాలన్నింటినీ క్లోజ్ చేయకుండా పడుకున్నంత మాత్రాన లోపల మన ప్రాణము యాక్టివేషన్లోనే ఉంటుంది. చూడండి, ఉదయం ఏదో ఒక అవమానకరమైనటువంటి సంఘటనను మనం కళ్ళు మూసుకొని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నప్పుడు లోపల అదే ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. బాడీలో, శరీరంలో అదే ప్రకంపనలు మొదలవుతాయి. అదే విధమైనటువంటి ఎమోషన్ మళ్ళీ క్యారీ ఆన్ అవుతుంది. అంటే ఇక్కడ నిజంగా మన భౌతిక శరీరం రెస్ట్లోకి వెళ్ళట్లేదు, మన హార్మోనల్ సిస్టమ్ అనేది రెస్ట్లోకి వెళ్ళట్లేదు, మన మైండ్ అనేది రెస్ట్లోకి వెళ్ళట్లేదు, మన ఇంటలెక్చువాలిటీ, ఈగో అనేది రెస్ట్లోకి వెళ్ళట్లేదు. మరి వీటన్నిటిని రెస్ట్లోకి ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, విశ్రాంతిలోకి తీసుకొస్తామో, వీటన్నిటిని శూన్యంలోకి లయం చేసేస్తామో అప్పుడు మాత్రమే నిద్ర సాధ్యమవుతుంది. చాలామంది గమనిస్తే వారికి నిద్ర రాకపోవడానికి కారణం 100% ఇదే ఉంటుంది. వాళ్ళు ఫైల్స్ అన్నిటినీ పూర్తిగా షట్ డౌన్ చెయ్యరు, సిస్టమ్ని సరిగా షట్ డౌన్ చెయ్యరు. మరి ఎలా చేయాలి? దీన్నే నేను లయక్రియ అంటాను. లయక్రియ అంటే మన భౌతిక శరీరం ప్రాణమయ కోసం, మనోమయ కోసం, అదేవిధంగా విజ్ఞానమయ ఆనందమయ కోశాలు, ఈ పంచకోశాలని కూడా సంపూర్తిగా షట్ డౌన్ చేసే క్రియ అనమాట. ఇది మనం ఎలా చెయ్యాలి అంటే కేవలం ఇది 5 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. కేవలం 5 నిమిషాలు. మీరు పడుకోబోయే ముందు ప్రశాంతంగా మీ యొక్క బెడ్ పైన ప్రశాంతంగా పడుకోండి. మొట్టమొదటిగా ఇప్పుడు మన భౌతిక శరీరాన్ని రెస్ట్లోకి తీసుకోవాలి. యాక్చువల్గా మనం పడుకునే ఉంటాం, శరీరం ఏమీ కదలదు, కానీ లోపల కదులుతూనే ఉంటుంది. ఎందుకంటే మన ఎమోషన్స్ తాలూకు ఆ యొక్క విషయాలన్నీ కూడా మన ఊపిరి వేగాన్ని, మన గుండె వేగాన్ని, మన నాడీ వ్యవస్థలో నరాల్లో వేగాన్ని కూడా కలిగిస్తూనే ఉంటాయి. కాబట్టి శరీరాన్ని కంప్లీట్గా రిలాక్స్ చేయాలి. ఎలా చేయాలంటే జస్ట్ కేవలం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ అరికాలు దగ్గర నుంచి, మీ అరికాలు బొటనవేలి దగ్గర నుంచి ఒక్కొక్క భాగాన్ని లూజ్గా వదిలేస్తూ కంప్లీట్గా రిలాక్స్ చేయండి. ఎక్కడ బిగింపు లేకుండా. అరికాళ్ళు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, నడుము, వీపు భాగము, మెడ భాగము, తల భాగము, కాళ్ళు, చేతులు. ఇప్పుడు ఒకసారి మొత్తం శరీరం మొత్తాన్ని పూర్తిగా మీ భారాన్ని భూమికి వదిలేసి, ఒక శవం ఏ విధంగా అయితే రెస్పాన్స్ లేకుండా ఉంటుందో ఆ విధంగా కళ్ళు మూసుకొని శరీరంలో ఏ భాగంలో కూడా బిగింపు లేకుండా మనం ప్రతి పార్ట్ను, ఒక్కొక్క పార్ట్ని సంకల్పం చేత రిలాక్స్ చేయాలి. ఇప్పుడు శరీరం రిలాక్స్ అయిపోతుంది. రెండవది, ఇప్పుడు మన ప్రాణాన్ని రిలాక్స్ చేయాలి. చూడండి, అనేక రకాల విషయాలు మనం కళ్ళు మూసుకుని ఆలోచిస్తే కనుక, గుర్తు తెచ్చుకుంటే కనుక ఉదయం నుంచి జరిగినవి, ఊపిరి వేగం ఆటోమేటిక్గా మన భావోద్వేగాలను బట్టి మారుతుంది. మరి ఈ ఊపిరి వేగాన్ని, ప్రాణాన్ని సమతౌల్యం చేయాలి. దీనికోసం ఏం చేయాలంటే గమనించడమే. చూడండి, మీ శరీరాన్ని గమనిస్తే అది రిలాక్స్ అవుతుంది. మీ శ్వాసను గమనిస్తే ప్రాణము సమతౌల్యంలోకి వచ్చి ప్రాణం కూడా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీ శ్వాసను ఒక 2 నిమిషాల పాటు ఎలా గమనించాలంటే 100% ఫోకస్తో, సంపూర్ణంగా కృత్రిమంగా మీరు శ్వాస తీసుకోకుండా ఆల్రెడీ వస్తూ పోతున్న శ్వాసను ప్రశాంతంగా ముక్కు చివరి దగ్గర గమనించండి. ఆటోమేటిక్గా శ్వాసలో జర్క్స్ అన్నీ తగ్గిపోయి, ఆ ప్రకంపనలు తగ్గిపోయి శ్వాస చాలా సున్నితంగా యూనిఫామ్గా తయారవుతుంది. ఇప్పుడు మన ప్రాణం కూడా రిలాక్స్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది మన మనస్సును, బుద్ధిని, ఈగోను, ఈ 3 శరీరాలను ఒకేసారి రిలాక్స్ చేయాలి. ఇది చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక క్రియ ఉంది. దీన్ని లయక్రియ అంటారు.
చూడండి, కేవలము కళ్ళు మూసుకొని ప్రశాంతంగా లోపల ఈ నల్ల కనుగుడ్లు కదిలించకుండా, కనుపాపలను కదిలించకుండా, ప్లస్ ఈ యొక్క రెప్పల పైన ఏ మాత్రం ప్రెషర్ లేకుండా, నొప్పి లేకుండా మీరు ఈ రెండు కనుబొమ్మల మధ్య భాగాన్ని, అక్కడ ఆ భాగంలో ఉన్నటువంటి చీకటిని, బ్లాంక్నెస్ని లోపల నుంచి గమనించాలి. ఇలా గమనిస్తున్నప్పుడు మీ ఒక కడుపులో కానీ, కళ్ళు చేతుల్లో కానీ ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక కంపనం జరుగుతుంది. మీరు ఇంకా బాగా గమనిస్తే కనుక ఆ కంపన మొత్తం నిలిచిపోయి ఒక గొప్ప నిట్టూర్పు, జస్ట్ రిలాక్స్డ్ బ్రెత్ వస్తుంది. అప్పుడు పూర్తిగా ఈ యొక్క ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, ఈ మూడు కోశాలు కూడా రిలాక్స్ అయిపోతాయి, షట్ డౌన్ అయిపోతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, చూడండి, మన శరీరంలో ఆజ్ఞాచక్ర ప్రాంతం అనేది చాలా సెన్సిటివ్ అయినటువంటి ప్రాంతం. ఈ ఆజ్ఞాచక్రంలోకి ఎప్పుడైతే ఎనర్జీ లోపలికి ఎంటర్ అవుతుందో అప్పుడు శరీరము ఒక అత్యున్నత స్థాయి, మంచి కాన్షియస్ స్టేట్కి వెళ్తుంది. ఎందుకంటే సమస్త శక్తిని కూడా అది ఒక కేంద్రంలోకి తీసుకొచ్చుకుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుని కనుపాపలను కదిలించవో అప్పుడు దృష్టి బయటికి పోవడం సాధ్యం కాదు. కేవలం కళ్ళు కదిలించినప్పుడే దృష్టి బయటికి వెళ్తుంది. మన కనుపాపలను మనం స్టాటిక్గా పెడితే కనుక, కళ్ళు మూసుకొని, ఇప్పుడు శక్తి లో నుంచి బయటికి వెళ్ళకుండా బాహ్యం నుంచి ఈ యొక్క థర్డ్ ఐ ద్వారా, ఈ యొక్క ఆజ్ఞాచక్రం ద్వారా శక్తి లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో మనిషి పరిపూర్ణమైనటువంటి వర్తమాన స్థితిలో ఉంటాడు. ఈ విషయాన్ని, ఈ యొక్క సాధనని, దీన్ని అంతఃత్రాటకం అని కూడా అంటారు. మరి ఈ సాధనని కేవలం 1 నిమిషం లేదా 2 నిమిషాలు చేస్తే చాలు, కంప్లీట్గా మన పంచకోశాలన్నీ 100% రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు వెంటనే ఈ 3 ప్రక్రియలు, శరీరాన్ని రిలాక్స్ చేసాం, ప్రాణాన్ని రిలాక్స్ చేసాం, మనస్సు, బుద్ధి, అహంకారాన్ని రిలాక్స్ చేసేసాం. ఎప్పుడైతే ఈ పంచకోశాలు రిలాక్స్ అయ్యాయో కొంతసేపు నేను నిద్రపోతున్నాను అని అనుకోకుండా కేవలం ఒక భావన మార్చండి. ఈ శరీరం ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది అని శరీరానికి వచ్చే నిద్రను ఏం జరుగుతుందో గమనించండి చాలు. శరీరం నిద్రపోతూ ఉందని శరీరాన్ని పూర్తిగా సంపూర్ణంగా గమనిస్తే కనుక కేవలం 2-3 నిమిషాల్లోనే గాఢమైనటువంటి లయం జరిగి సంపూర్ణమైనటువంటి నిద్ర మనకు ప్రాప్తమవుతుంది. ఇది ఈ యొక్క లయక్రియలో ముఖ్యంగా 3 పార్ట్లు ఉంటాయి. శరీరాన్ని రిలాక్స్ చేయడం, ప్రాణాన్ని రిలాక్స్ చేయడం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలను రిలాక్స్ చేయడం. అంటే ఈ 3 కలిపి ఈ క్రియలను కనుక మనం చేసినట్టయితే మనకు అద్భుతమైనటువంటి నిద్ర సాధ్యమవుతుంది. దీనివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. దీన్నే యోగ నిద్ర అని కూడా అంటారు.